నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రిక్వెస్టెడ్ పీసీ బిల్డ్ వీడియో అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఎవరు రిక్వెస్ట్ చేసిరంటే గణేష్ కే అనమాట. సో ఏమి అంటే బెస్ట్ పీసీ బిల్డ్ ఫర్ ఎడిటింగ్ అండ్ గేమింగ్ అండర్ 50K చెప్పు బ్రో అనేసి అయితే కామెంట్ పెట్టిండు. సో నేను అతనికి రిప్లై ఏం చేసిన అంటే ప్రాబ్లం లేదు, నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, రేపు అప్లోడ్ చేస్తా సాయంత్రం అనేసి అన్నా. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రికార్డింగ్ చేస్తున్నా. సో 50,000 లోపల బెస్ట్ పీసీ బిల్డ్ అయితే చూపిస్తున్నా. సో ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుందాం. సో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే ఇంటెల్ కోర్ i3-12100F అనమాట గైస్. 10th జనరేషన్ నేను ఎంతగానో రికమెండ్ చేసిన కదా. సో 10th జనరేషన్ కంటే 40 to 45% బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది ఇంటెల్ i3-12100F. అమెజాన్లో చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 11,450 రూపీస్ ఉంది అమెజాన్ ప్రైస్ అనమాట గైస్. అండ్ ఎండి కంప్యూటర్స్ వెబ్సైట్లో చూసుకుంటే 9,559 రూపీస్ ఉంది. అంటే అమెజాన్కి దీనికి దగ్గర దగ్గర 2,000 తేడా వస్తుంది. అదే వేదాంత కంప్యూటర్స్లో చూసుకుంటే కూడా సేమ్ అదే ప్రైస్ 9,550. సో ఎండి కంప్యూటర్స్లో కానీ వేదాంతలా కానీ సేమ్ ప్రైస్ ఉంది. మీకు అమెజాన్లో ప్రైస్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది ఒకటి కన్సిడర్ చేసుకోండి. లోకల్ మార్కెట్లో చూసుకుంటే గైస్, లోకల్ మార్కెట్లో నాకు ఏమంటారు హైదరాబాద్లో అయితే ఇంకా అప్డేట్ కాలేదు. అవైలబుల్గా కాగానే సపరేట్గా వ్లాగ్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను అనమాట. తర్వాత స్పెక్స్కి వెళ్ళిపోదాం i3-12100Fకి. సో అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఈ ప్రాసెసర్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే January 2022లో రిలీజ్ అయింది ఇదే ఇయర్లో. అండ్ ఇంటెల్ 7 అనమాట. సో ఇంటెల్ 7 అంటే 10 nm ఆర్కిటెక్చర్ మీద రిలీజ్ అయింది. ఇక్కడ 12th జనరేషన్లో వీళ్ళు ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ కొన్ని i5 సిరీస్ అండ్ కొన్ని i3 సిరీస్లో ఎఫిషియన్సీ కోర్స్ లేవన్నమాట, ఓన్లీ పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్ కోర్స్ వచ్చేసరికి అయితే ఈ మోడల్ ఏదైతే i3-12100F ఉందో దానికి 4 పర్ఫార్మెన్స్ కోర్స్ వస్తున్నాయి. సో దానికి హైపర్ థ్రెడింగ్ ఉంటుంది, 8 థ్రెడ్స్ వస్తున్నాయి అనమాట. సో బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.30 GHz ఉంది. టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 4.30 GHzకి వెళ్తుంది. అదేవిధంగా బేస్ ఫ్రీక్వెన్సీతో పాటు పవర్ కన్జంప్షన్ కూడా అంతేనే ఉంది. బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే బేస్ పవర్ చూసుకుంటే 58 వాట్స్ ఉంది. అండ్ మ్యాక్స్ టర్బో బూస్ట్ చేసినప్పుడు 89 వాట్స్ దాకా కూడా పవర్ అనేది గుంజుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ర్యామ్ చూసుకుంటే ఇది 2 ర్యామ్స్ సపోర్ట్ చేస్తుంది, DDR5 అండ్ DDR4. సో దీనికి కంపాటబుల్ మదర్ బోర్డ్ కూడా ఉంటుంది బై. DDR4 మదర్ బోర్డ్ సపరేట్గా ఉంటుంది, DDR5 మదర్ బోర్డ్ రెండు సపరేట్గా ఉంటాయి. సో ర్యామ్ మదర్ బోర్డు 2 సపరేట్గానే ఉంటాయి, మీరు సపరేట్గా చూసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే DDR4 వచ్చేసరికి అయితే 3200 MHz, DDR5 వచ్చేసరికి అయితే 4800 MHz ఫ్రీక్వెన్సీ అనమాట. సో డిఫరెన్షియేట్ చాలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అండ్ ఏంటంటే బడ్జెట్ ఉన్న వాళ్ళు DDR4 వేరియంట్ తీసుకొని సరిపోతానేసి అయితే నా అడ్వైజ్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సాకెట్ చూసుకుంటే FCLGA 1700, FCBGA 1700 2 వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట. మనం LGA సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు అన్ని కోడెక్స్ వస్తున్నాయి, SSC 4.1, SSC 4.2, ఇంటెల్ వాళ్ళది AVX2 కోడింగ్ అన్నీ కూడా సపోర్ట్ ఉంది. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి డిస్ప్లే ఒకటి ఉండదు అనమాట. సో డిస్ప్లే ఎందుకంటే ఇది F వేరియంట్ కాబట్టి F వేరియంట్లో మీకు డిస్ప్లే రాదు, సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత మదర్ బోర్డ్ చూసుకుంటే ఆసూస్ ప్రైమ్ H610E D4 మదర్ బోర్డ్ అన్నమాట. సో D4 అంటే DDR4 అనేసి అంటారు. సో బేసిక్ మదర్ బోర్డు పెద్దగా ఏం లేదు, ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేట్లలో కొంచెం పెంచేసారు అనమాట, అదే ప్రాబ్లము. అండ్ మదర్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ మీకు 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. ఐ థింక్ 16 GB దాకా కూడా మీరు ఎక్స్పాండ్ చేస్తే 16 GB మస్తు అయిపోతాయి ఎడిటింగ్కి కానీ గేమింగ్కి కానీ. ఇక్కడ మీరు కొత్తది డిజైన్ చూసుకోవచ్చు, పొడుగా రెక్టాంగిల్ లాగా వస్తుంది, స్క్వేర్ కాకుండా. ఇక్కడ ప్రాసెసర్ పెట్టుకుంటారు, పవర్ సప్లై, ఇక్కడ M.2 స్లాట్, దాని కిందనే గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. దాని కింద మీకు ఇక్కడ కనిపిస్తే ఇట్లా ఇంకొక M.2 స్లాట్ పెట్టుకోవచ్చు. పూరా కింద చూసుకుంటే మీకు PCI-1 వస్తుంది అన్నమాట కనెక్టర్. ఇక్కడ ల్యాన్ కార్డ్, క్యాప్చర్ కార్డ్, వేరే కార్డ్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా ఆ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కనెక్టివిటీ కోసం అనమాట. ఇక్కడ స్టార్టప్ పోర్ట్స్ ఉన్నాయి అండ్ చిప్సెట్ హీట్ సింక్ కూడా ఉంది ఇక్కడ. సో బ్యాక్ సైడ్ ఏమొస్తున్నాయంటే బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే 2 PS2 కనెక్టర్స్ వస్తున్నాయి.
హెచ్డిఎంఐ పోర్ట్, డిస్ప్లే పోర్ట్ అండ్ విజే పోర్ట్ వస్తుంది. యూఎస్బి 2.0 పోర్ట్స్ రెండు వస్తున్నాయి. యూఎస్బి 2.0 పోర్ట్స్ జెన్ 1 పోర్ట్ వచ్చేసి రెండు వస్తాయి. మనకు చెప్తాను యూఎస్బి 3.2 జెన్ 1 పోర్ట్స్ రెండు వస్తున్నాయి. యూఎస్బి 2.2వి రెండు వస్తున్నాయి. సో 2.0వి రెండు వస్తున్నాయి. ఆడియో జాక్స్ వస్తున్నాయి నార్మల్గానే. సో బాక్స్లో ఏమొస్తున్నాయి అంటే సాటా కేబుల్స్ రెండు వస్తున్నాయి. M.2 స్క్రూస్ రెండు వస్తున్నాయి. అండ్ బోర్డు, ఐఓ షీల్డ్, సిడి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే బేసిక్ ర్యామ్ అనమాట కోర్సార్ వెంజన్స్ ఎల్పిఎక్స్ 8GB ర్యామ్ తీసుకుంటున్నా 3200 MHz. ఇక్కడ నేను తీసుకున్న సింగిల్ ర్యామ్ అనమాట. మీరు ఫ్యూచర్లో మీకు ఏమంటారు అప్గ్రేడేషన్ అయినప్పుడు ఇంకొక జీబీ ఏమంటారు ఇంకొక స్టిక్ పెట్టుకొని 16GB దాకా కూడా మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. గేమింగ్కి అయితే 8GB సరిపోతుంది. మీరు వీడియో ఎడిటింగ్ అయితే కంపల్సరీ 16GB ర్యామ్ అయితే తీసుకోవాల్సిందే. అంటే రెండు 8GB తీసుకున్నా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్. సో స్టోరేజ్ చూసుకుంటే కొంచెం తగ్గిన బేసిక్ గేమింగ్ ఎడిటింగ్ కాబట్టి క్రూషల్ P2 250GBది M.2 SSD అనమాట. సో బడ్జెట్లో వస్తుంది అనేసి 3400 వస్తుంది అనేసి ₹2 పక్క పెట్టేసి అనుకోండి. సో బేసిక్గా సరిపోతుంది. క్రూషల్ అయితే బెస్ట్ బ్రాండ్ అనమాట. స్టోరేజ్లా లేకపోతే ర్యామ్లా ఇట్లా మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మెయిన్ ఏమేమి ఇన్స్టాల్ చేయాలని అంటే ఇంట్లో మీరు ఓఎస్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, రికార్డింగ్ సాఫ్ట్వేర్స్, వేరే మెయిన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా M.2లో ఇన్స్టాల్ చేసేసుకొని 240GB మస్తు అయిపోతుండొచ్చు. నాకు తెలిసి కూడా 180GB అయితే మిగతా సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయినా సరే కూడా మిగతా స్టోరేజ్ అయితే ఆబ్వియస్గా ఉంటుంది. 100 కానీ 40-50GB దాకా కూడా మీకు ఇండియన్ ఉంటుంది. దీంట్లో SSDలో మాత్రం గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. దేంట్లో ఇన్స్టాల్ చేయాలంటే హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేసుకోండి. 1TBది సరిపోతుండొచ్చు. బేసిక్ గేమింగ్కి బేసిక్ ఎడిటింగ్కి సరిపోతుంది. సపరేట్గా మీరు ఎక్స్టర్నల్ డ్రైవ్ తీసుకోండి ఫుల్ అయితే ఇట్లా బేసిక్ సరిపోతుంది. అండ్ బేసిక్ గేమ్స్ అంటే GTA 4-5 ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్స్ సరిపోతాయి. ఈజీగా ఆడేయచ్చు. వీటితోనే మస్తు టైంపాస్ అయిపోతుంది. హార్డ్ డిస్క్ 1TB తీసుకున్న 3049 రూపీస్ ఉంది ప్రైజ్. లోకల్గా చూసుకుంటే 2500 రూపీస్ ఉంది ఆఫ్లైన్ ప్రైజ్ అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ మరి దారుణంగా అయిపోయింది. సో ఈ 50K బడ్జెట్లో దొరకడం కష్టమైంది. 1650 అనుకున్నా కానీ బడ్జెట్ చాలా ఎక్సీడ్ అయిపోతుంది. సో దానివల్ల ఏం చేయాల్సి వచ్చిందంటే 1050 Ti తీసుకున్నాం. గేమింగ్కి ఎడిటింగ్కి సరిపోతుంది. ఐ థింక్ ఇంకా 1.5-2 years దాకా కూడా ప్రాబ్లం లేదు. 2 years 3 years తర్వాత మీరు ఏమంటారు ఈ గ్రాఫిక్ కార్డ్ని అయితే పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మంచి గ్రాఫిక్ కార్డే. ఆఫ్లైన్లో మీకు ఇది 15,000కి తగ్గింది. 15,000-16,000 మధ్యలో వస్తుంది. ఆన్లైన్లో 18,000 ఉంది. సో 15,000కి ఆఫ్లైన్లో అయితే దొరుకుతుంది. ఒకవేళ అవైలబుల్ ఉంటే ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోమని చెప్తాను. రికమెండ్ చేసేది అయితే బెస్ట్ గ్రాఫిక్ కార్డు. అండ్ నేను ఏదైతే ఎన్విడియా వాళ్ళ ఈవెంట్స్ ఉంటాయి కదా దానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించింది ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే ఆటమ్ పవర్ సప్లై అనమాట. సో చాలా బేసిక్ ఉంది. అండ్ కూలర్ మాస్టర్కి ఎందుకు తీసుకోవాలని అంటే గైస్ 2 రీజన్స్. ఫస్ట్ కూలర్ మాస్టర్ తీసుకుంటే ఏంటంటే 3000 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది 2000 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ మీరు కూపాన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా అక్కడ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా 2000 రూపీస్కి ఏమో వస్తుంది. అండ్ దానికి పెద్ద ఫరక్ ఏం లేదు. ఇది కూడా 550 వాట్సే, అది కూడా 550 వాట్సే. అండ్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది నాన్ మాడ్యులర్ అనమాట. ఇక్కడ బండిల్ వచ్చేస్తుంది, కట్ట మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఏ కనెక్టర్ తీసుకోవడానికి ఉండదు. అండ్ ఇక్కడ 120mm ఫ్యాన్ అయితే ఆబ్వియస్గా వస్తుంది. సో మీకు పవర్ సప్లై కాడ అయితే ఏ ఇష్యూ అయితే రాదు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ అనమాట. సో క్యాబినెట్ చూసుకుంటే చింప్రానిక్స్ నుంచి X310B మిడ్ టవర్ 8X గేమింగ్ క్యాబినెట్ వచ్చింది. సో గేమింగ్ క్యాబినెట్ విత్ టెంపర్ గ్లాస్ అనమాట. సో లోపల ఏమేమి ఉంది అనేసి అయితే ఈజీగా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ ఒక సింగిల్ స్ట్రిప్ వస్తుంది RGBది. ఇక్కడ రెండిట్లా స్ప్లిట్లు అయిపోతుంది బేసిక్ డిజైన్. అండ్ లోపల ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మీరు పవర్ సప్లై పెట్టుకోవచ్చు కింద. అండ్ ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. పవర్ సప్లైకి ఎయిర్ ఫ్లో వస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మదర్ బోర్డు ఈ ఏరియాలో మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా వస్తుంది. అండ్ మిగతా ఏరియాలో మీరు SSD కానీ హార్డ్ డిస్క్ కానీ అక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీరు కేబుల్ మేనేజ్మెంట్ లేకపోతే జిప్ టాయ్స్ అన్న కేబుల్ పెట్టుకోవాలన్నా సరే కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ బేసిక్ ఉంది కదా 2000 లోపల అయితే ఎంతగానో ఎక్స్పెక్ట్ చేయలేము. బేసిక్గా క్యాబినెట్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ కాంపోనెంట్స్ ఏవైతే చెప్పినానో ఎంత ప్రైస్ పడుతుందంటే టోటల్గా
అమెజాన్ ప్రైజింగ్సే తీసుకున్నా గాయస్. సో అమెజాన్ ప్రైజింగ్ తీసుకున్న 52,422 రూపీస్ అవుతుంది, 24. సో మంచిగా చెప్తున్నా. సో అన్నీ కూడా అమెజాన్ ఉన్న ప్రైజెస్ చూసుకుంటే 52,424 రూపీస్ అవుతుంది. సో మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకుంటే మీకు 48-49 మధ్యలో పడుతుండొచ్చు. అండ్ బై బార్గెన్ చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్లో అయితే మీరు 47 దాకా కూడా తీసుకురావచ్చు బార్గెన్ చేసి. అండ్ ఇంకా దీంట్లో ట్వీక్స్ ఏం అడ్జస్ట్మెంట్ అయితే ఏం చేయకండి. ఒకవేళ చేసుకోవాలంటే ఇట్లా ర్యామ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ర్యామ్స్ ఉన్నాయి కదా, సో ర్యామ్ 2 స్టిక్ తీసుకోండి, 8 GB 2 తీసుకోండి, మీకు సరిపోతుంది అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. నెక్స్ట్ గాయస్ ఇక్కడ ఇంకా అప్గ్రేడేషన్ అయితే ఏముందంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ కూడా ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 3 years తర్వాత అయితే కంపల్సరీ గ్రాఫిక్ కార్డ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, ముందే చెప్తున్నా. ఆఫ్లైన్లో ఇది 15,000-16,000 మధ్యలో ఉంది, ఆన్లైన్లో 18,799 ఉంది కదా. సో ఇదొకటి డిఫరెన్షియేట్ అనమాట ఈ పీసీ బిల్లులా. సో గ్రాఫిక్ కార్డు ఇంకొంచెం తక్కువ రేట్కి వస్తే బాగుండనేసి అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా బై. సో ఈ బిల్డ్ గణేష్ కేకి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. అండ్ ఎవరికి ఏమైనా ఈ పీసీ బిల్డ్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అరే అన్న ఈ ఈ పాయింట్ నాకు అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, నేను వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఏమైనా రిక్వెస్ట్ వీడియోస్ ఉంటే ఇట్లా కింద చెప్పండి, సపరేట్గా మీకు షార్ట్ అవుట్ కూడా ఉంటుంది అండ్ సపరేట్గా మీకు పీసీ బిల్డ్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీడియోలో ఇచ్చే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ బై. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.